చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా నాకు అరెస్టులు తప్పెట్టించేమో శిక్షలు తప్పెట్టింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరి నుంచి రాజకీయాల్లో తన ఊరు నుంచి ఎదిగాడు కాబట్టి చెప్పుకోలేక నన్ను వేధిస్తూనే ఉన్నారు. మీకంతా కూడా తెలిసినటువంటి వాస్తవాలు చాలా ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు తన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసులు పెట్టాను. మా చిత్తూరు జిల్లాలో అన్ని జైలు అన్ని సబ్ జైలు డిస్ట్రిక్ట్ జైలు నుంచి అన్ని జైలు అతను ఒక మా చిత్తూరు జిల్లా జైల్లోనే పెట్టారంటే పక్క జిల్లాలైన సెంట్రల్ జైల్లో పెట్టారు, కడప సెంట్రల్ జైల్లో జైల్లో పెట్టి 5 ఏళ్ళు వదిలేసారు. జైల్లో కూడా కొట్టించారు. జైల్లో కూడా కొట్టించారు. ఒక్కసారి ఊహించండి, జైల్లో పెట్టి వదిలారంటే ఒకసారి చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర చిత్తూరులోనే ఉన్నాం. పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర నన్ను పోలీసు జీబులో ఎక్కించుకొని బస్సులో ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు నాకు. రాత్రి అంటే బయలుదేరాను. పోతున్నామని తమిళనాడు తీసుకెళ్ళాను. తిరువల్లూరు వరకు తీసుకెళ్ళాను. నేను ఒక ఎమ్మెల్యే తీసుకెళ్ళి బస్సులో నన్ను సత్యవేడి నుంచి బయలుదేరి దారిలో వస్తూ ఏవీపురం మండలం వస్తుంది. ఆ మండలం ఒక మారుమూల పనులు వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారంటే నన్ను కొట్టిన దెబ్బలు, నాకు కారుతున్న రక్తం, అట్లాగే నన్ను చేస్తాను కోర్టు న్యాయమూర్తి ముందు నేను ఇవన్నీ చూపిస్తాను, ఇవన్నీ చెప్తానని. ఇది లేని కొన్ని కాంప్లికేషన్ వస్తే ఎందుకు వచ్చింది ఇబ్బందులు వదిలేసి వెళ్ళిపోతే జనాగోలాగో రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా అరెస్ట్ కావడం సైతం అనేక నెలలు అప్పుడు జైల్లో పెట్టారు, అనేక జైళ్ళు తిప్పారు. ఇప్పుడు ఒకేసారి 230 రోజులు జైల్లో పెట్టారు, 8 నెలల పాటు జైల్లో పెట్టారు. మరలా ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు, మరలా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మరలా జైల్లో పెట్టారు. మరలా జైలుకి పంపి కక్ష సాధించారు. ఈసారి ఏం చేస్తున్నారు? నా ఒక్కరితో వదిలారంటే నా ఒక్కరితో వదల. ఈసారి జగనన్న మా లీడర్ జగనన్న నా కొడుకుని చంద్రబాబు సొంతూరికి మా పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టాడు. నా కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు కాబట్టి వాడి మీద ఇప్పటికి 10 కేసులు పెట్టారు. వాళ్ళు వేధిస్తున్నారు. సరే వారితో వదిలారంటే జగనన్న మా రెండో కొడుకు హర్షిత్ రెడ్డి స్టూడెంట్ లీడర్గా అతన్ని జగనన్న అపాయింట్ చేసి పార్టీ తరఫున విద్యార్థి నాయకుడుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా విద్యార్థి నాయకుడు అయ్యాడని ఇప్పుడు వాడి మీద కూడా కేసులు పెట్టారు. వాడిని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు. అసలు నాకు అర్థం కాని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరిలో నేను పుట్టడం తప్ప, చంద్రబాబు నాయుడు పుట్టినటువంటి గ్రామంలో నేను పుట్టినంత నాకేంటి సంబంధం? నేను పుట్టినంత మాత్రాన్ని కక్షాధించడం చేస్తాను. ఇంకా చంద్రబాబు గారికి మిగిలింది మా నాన్న ఎట్లాగో చనిపోయింది, మిగిలింది మా అమ్మ, నా భార్య. వాళ్ళిద్దరి మీద కూడా చంద్రబాబు గారి కేసులు పెడితే కుటుంబం అంతా చంద్రబాబు గారు బాధితులే అవుతాం. కుటుంబం అంతా చంద్రబాబు గారి బాధితులే అవుతాం. పెట్టుకోండి, మీకు ఓపుకున్న కేసులు పెట్టండి, ఓపుకున్న రోజులు జైల్లో పెట్టండి. మీరు ఎప్పుడు సంతోషపడతారో అప్పుడే కేసులు పెట్టడం తగ్గించాలి. నేను ఒక్కడే చెప్తున్నా, నేను పైన వీళ్ళతో రాజకీయాల్లోకి వచ్చినోడిని కాదు, పోరాటాలతో రాజకీయాల్లోకి వచ్చినోడిని.
1988 వైఎస్ రాజారెడ్డి గారు నా దగ్గరికి తీసుకున్నాడు విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు. 1988 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 తరాల నాయకులతో 36 సంవత్సరాలు ప్రియ శిష్యుడిగా పెరిగా, ఒక సైనికుడిగా పెరిగా, ఒక సైనికుడిగా ఉన్నా. వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది వాళ్ళు నాకు నేర్పింది. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదురుంటే నిలబడడం, పోరాటం చేయడం, తట్టు కావడం వాళ్ళ దగ్గర నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాను. అలాంటి నన్ను మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటున్నారు. ఎంతమంది ఒకటై వేధించినా, ఎంతమంది అసత్య ప్రచారాలతో అవమానాలు చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎలా తట్టుకోవాలో మా లీడర్ జగనన్న ఎదుర్కొంటున్న అన్ని దగ్గరగా బాగా దాడులు అనేకం అత్యంత దగ్గరగా మా లీడర్ని, మా జగనన్ని దగ్గరగా చూసిన నేను ఇలాంటి కేసులకు తెలుసుకోలేదు. దయచేసి కేసుల గురించి నన్ను ఏ విధమైన ప్రశ్నలు కూడా అడగద్దని తక్షణ విలేకరులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేసు గురించి కాదు, ఫర్దర్గా ట్రీట్మెంట్ మళ్ళీ మీ మీద ఇప్పుడు ప్రతిసారి సఫర్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎలా ఉండబోతుందో ఇంతటితో ఆగుతుందని ఏమన్నా అనుకుంటున్నారు? అది కాలం నిర్ణయిస్తుంది, కాలం సమాధానం కూడా చెప్తుంది.